హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఎప్పుడు కూడా మనం ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. గోధుమ పిండి మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. అలానే కొంచెం సాల్ట్ వేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కలిసేటట్టుగా పిండి అంతా కలిపేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా సాఫ్ట్గా కలుపుకోండి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా మొత్తం పిండి అంతా కూడా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు ఉల్లి ముక్కలు వేసుకోండి. అలానే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. మనం పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసిన బీన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మనకి మొత్తం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉడికించిన బఠానీ వేసుకోండి. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే ఉడికించిన బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇలా బఠానీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుని కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఒక 1/2 చెంచా కారాన్ని వేసుకోండి. అలానే కొంచెం మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా చాట్ మసాలా వేసుకోండి. మీ ఇష్టం, మీరు గరం మసాలా వేసుకోవచ్చు, చికెన్ మసాలా వేసుకోవచ్చు. ఏది వేసుకుంటే అది ఫ్లేవర్, మీకు ఏ ఫ్లేవర్ అయితే ఇష్టమైతే ఆ ఫ్లేవర్ వేసుకోండి. అలానే మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా మొత్తం బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందే కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి చిన్న ఉండల్లాగా చేత్తో తీసుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా చిన్న ఉండలు చేసుకుని పీట మీద కొంచెం పిండి చల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా కర్రతో చిన్న చపాతీలాగా మొత్తం అన్నీ కూడా చేసుకుని చూడండి, ఇలా చక్కగా మనకి చపాతీలాగా చేసుకున్న తర్వాత ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ అంతా కూడా, ఈ కర్రీ అంతా కూడా ఈ లోపల స్టఫ్ లాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మొత్తం చుట్టూ కూడా ఈ విధంగా మడత పెట్టి మొత్తం ఫోల్డ్ చేసుకుని ఇదంతా కూడా దగ్గరికి లాగి జాగ్రత్తగా పిండి ఎగస్ట్రా ఉన్న పిండి అంతా కూడా తీసేసుకోవాలి. ఇలా ఎగస్ట్రా ఉన్న పిండి తీసుకుని కొద్దిగా పిండిని చల్లుకుని ఈ విధంగా చేత్తో అద్దుకోవాలి. లోపల ఉన్న స్టఫ్ అంతా కూడా బయటికి రాకుండా నీట్గా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చేసుకుని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పాన్ మనకి కొంచెం మందంగా ఉన్న పాన్ పెట్టుకుంటే మనం చేసుకున్న ఈ స్టఫ్ ఇవన్నీ కూడా నీట్గా లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయి. కొంచెం మందంగా ఉన్న పాన్ తీసుకుని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఎన్ని పడితే అన్నీ వేసుకోండి. ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకుని ఇలా మనకి 2 వైపులా తిప్పి బాగా నీట్గా కాల్చుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా మీకు పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.